హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. డీజిల్ లోకోమోటివ్ తయారు చేయు యూనిట్ ఎక్కడ ఉన్నది? ఆన్సర్ వారణాసి. అంటే డీజిల్ లోకోమోటివ్ తయారు చేయు యూనిట్ కనుక చూసినట్లయితే వారణాసిలో కలదు. నెక్స్ట్, తారాపూర్ ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ మహారాష్ట్ర. అంటే తారాపూర్ ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అని అంటే మహారాష్ట్ర. తూర్పు తీర ప్రాంతంలో కృత్రిమ నౌకాశ్రయము. ఆన్సర్ చెన్నై. అంటే తూర్పు తీర ప్రాంతంలో ఉన్నటువంటి కృత్రిమ నౌకాశ్రయం ఏది అని అంటే చెన్నై. నెక్స్ట్, 2011లో భారత అక్షరాస్యత శాతం ఎంత? ఆన్సర్ 74.4%. అంటే 2011 భారతదేశ అంటే 2011 సంవత్సరంలో కనుక చూసినట్లయితే మన భారతదేశ. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర అత్యవసర నిధి ఎవరి ఆధీనంలో ఉంటుంది? ఆన్సర్ గవర్నర్. నెక్స్ట్, భారత రాజ్యాంగ ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు ఉంచారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మన భారత రాజ్యాంగంలో కనుక చూసినట్లయితే ఉమ్మడి జాబితాలో 47 అంశాలు ఉంచడం జరిగింది. ఎన్నండి? 47 అంశాలను ఉంచడం జరిగింది. నెక్స్ట్, సముద్రంలో అతి లోతైన ప్రాంతం ఎక్కడ కలదు? ఆన్సర్ మేరియన్ అగాధము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే అతి లోతైన ప్రాంతం ఎక్కడ కలదు అని అంటే సముద్రంలో కనుక చూసినట్లయితే మేరియన్ అగాధంలో కలదు. నెక్స్ట్, అంతర్జాతీయ దినరేఖ ఏ మహాసముద్రం మీదుగా పోతుంది? ఆన్సర్ పసిఫిక్. నెక్స్ట్, పింక్ సిటీగా ప్రసిద్ధమైన నగరము. ఆన్సర్ జైపూర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే పింక్ సిటీగా ప్రసిద్ధి చెందినటువంటి నగరం ఏది అని అంటే జైపూర్. నెక్స్ట్, కూచిపూడి నృత్య పితామహుడు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే కూచిపూడి నృత్య పితామహుడు ఎవరు అనంటే సిద్ధేంద్ర యోగి గారు. నెక్స్ట్, నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రము ఎక్కడ కలదు? ఆన్సర్ నెల్లూరు. నెక్స్ట్, రాజ్యసభలో ఒకే స్థానం ఉన్న రాష్ట్రము. ఆన్సర్ నాగాల్యాండ్, మణిపూర్, గోవా. అంటే రాజ్యసభలో కనుక చూసినట్లయితే ఒకే స్థానం ఉన్న రాష్ట్రము నాగాల్యాండ్, మణిపూర్, గోవా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ సీసం గనులు ఉన్నాయి? ఆన్సర్ గుంటూరు. అంటే సీసం గనులు ఉన్నటువంటిది ఎక్కడ అంటే మన ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినట్లయితే గుంటూరులో కలవు. నెక్స్ట్, హిమాలయ సమూహానికి చెందిన నది. ఆన్సర్ కృష్ణ. నెక్స్ట్, ఇండియా గేట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఢిల్లీ. నెక్స్ట్, ఏ నదుల కలయికను త్రివేణి సంగమము అంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే త్రివేణి సంగమం అని ఏ నదులను అంటారు అనంటే ఇక్కడ గంగా, గోదావరి, సరస్వతి నదులను త్రివేణి సంగమం అని అంటారు. నెక్స్ట్, కథాకళి ఏ రాష్ట్ర నృత్యము? ఆన్సర్ కేరళ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే కథాకళి కనుక చూసినట్లయితే కేరళ రాష్ట్రం యొక్క నృత్యం అని చెప్పడమైంది. అక్టోబర్ 24, 1945 ప్రాముఖ్యత. ఆన్సర్ యుఎన్ఓ ఆవిర్భావము. అంటే ఇక్కడ యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అండి. అయితే ఈ అక్టోబర్ 24, 1945 యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే యుఎన్ఓ ప్రారంభమైంది కాబట్టి యుఎన్ఓ ఆవిర్భావాన్ని అక్టోబర్ 24, 1945లో ఆవిర్భవించారు కాబట్టి అయితే దీని యొక్క ప్రాముఖ్యతగా చెప్పడమైంది. నెక్స్ట్, కార్బెట్ జాతీయ పార్కు ఎక్కడ కలదు? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, ఆంధ్ర కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని ఎవరు స్థాపించారు?
ఆన్సర్ ఎంజిరంగా. నెక్స్ట్ భూమికి అత్యంత దగ్గరగా లేని గ్రహము అంటే ఇక్కడ దూరంగా గల గ్రహము ఏది? ఆన్సర్ ఇంద్రుడు. రైల్వే స్టాప్ కాలేజ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ వడోదర. అంటే రైల్వే స్టాప్ కాలేజ్ కనుక చూసినట్లయితే వడోదరాలో కలదు. మీనాక్షి దేవాలయము ఏ నగరంలో ఉంది? ఆన్సర్ మదురై. నెక్స్ట్ అతిపెద్ద గ్రహం ఏది? ఆన్సర్ గురుడు. అంటే ఇక్కడ అతిపెద్ద గ్రహము ఏది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అండి. అయితే గ్రహాలలో అతిపెద్ద గ్రహము గురుడుగా చెప్పవచ్చును. జనాభా పరంగా భారత్లో అతి చిన్న రాష్ట్రము? ఆన్సర్ సిక్కిం. నెక్స్ట్ సూర్యునికి అతి సమీపంలో ఉన్న గ్రహము? ఆన్సర్ బుధుడు. అంటే సూర్యునికి అతి సమీపంలో ఉన్నటువంటి గ్రహం ఏది అని అంటే బుధుడు. రూర్కేలా ఉక్కు కర్మాగారము ఏ నది ఒడ్డున కట్టారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే రూర్కేలా ఉక్కు కర్మాగారం కనుక చూసినట్లయితే బ్రాహ్మణి నది ఒడ్డున కట్టడం జరిగింది. సర్పాలకు ప్రసిద్ధిగాంచిన గిండి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ తమిళనాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే సర్పాలకు ప్రసిద్ధిగాంచినటువంటి గిండి నేషనల్ పార్క్ తమిళనాడులో కలదు. అత్యంత కాంతివంతమైన గ్రహము? ఆన్సర్ శుక్రుడు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని ఏ పట్టణాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లోని ఏ పట్టణాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారంటే విశాఖపట్టణాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అంటారు. భారతదేశం ఎన్ని దేశాలలో భూ సరిహద్దు కలిగి ఉంది? ఆన్సర్ 7. మన దేశంలో చక్కెరను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. అంటే చక్కెరను ఎక్కువగా ఉత్పత్తి చేసేటటువంటి రాష్ట్రం ఇది అని అంటే ఉత్తరప్రదేశ్. దీనార్ ఏ దేశ కరెన్సీ? ఆన్సర్ ఇరాక్. ఇండియాలో ప్రభుత్వ రంగంలో ఉన్న అతిపెద్ద వాణిజ్య బ్యాంకు అంటే మన ఇండియాలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ ఏది అని అంటే ఎస్బీఐ. పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ అంటే తల్యారాండ్ రేఖ. అంటే ఇక్కడ ఏ దేశాలండి? 2 దేశాలు అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖ ఏది అని అంటే తల్యారాండ్ రేఖ. కటక్ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ మహానది. నెక్స్ట్ సర్దార్ సరోవరం ఆనకట్ట ఏ నది మీద ఉంది? ఆన్సర్ నర్మదా. నెక్స్ట్ జనాభా పరంగా ప్రపంచంలో అతి చిన్న దేశము? ఆన్సర్ వాటికన్ సిటీ. నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది అని అంటే మన భారతదేశం అని చెప్పడమైంది. నెక్స్ట్ అత్యంత చిన్న గ్రహము? ఆన్సర్ బుధుడు. మొత్తం భూమిలో ఎక్కువ నీటిపారుదల సౌకర్యం గల భూమి రాష్ట్రంలో ఏది? అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎక్కువ నీటిపారుదల సౌకర్యం గల భూమి ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అండి. అయితే ఆన్సర్ చూసినట్లయితే పంజాబ్లో కనుక ఎక్కువ నీటిపారుదల సౌకర్యం గల భూమి ఉన్నట్లు చెప్పడమైంది. నెక్స్ట్ రోజ్ వుడ్, ఐరన్ వుడ్, ఎబోని వంటి వృక్ష సంపద ఏ అడవులలో లభ్యమవుతుంది? ఆన్సర్ సతత హరిత అరణ్యాలు. అంటే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రోజ్ వుడ్ కానీ ఐరన్ వుడ్ కానీ ఎబోని వంటి వృక్ష సంపదలు కనుక చూసినట్లయితే సతత హరిత అరణ్యాలలో లభ్యమవడం జరుగుతుంది. లెస్చా ఏ రాష్ట్రంలో ఉండే ప్రధాన ఆదిమ జాతి? ఆన్సర్ సిక్కిం. నెక్స్ట్ పిన్ కోడ్ 6తో మొదలైతే అది రాష్ట్రాన్ని సూచించినట్లు. అంటే ఇక్కడ పిన్ కోడ్ 6 అనేది దేనితో మొదలైతే అంటే పిన్ కోడ్ 6తో మొదలైతే అది ఏ రాష్ట్రాన్ని సూచించినట్లు అనేది క్వశ్చన్ అండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కేరళ. అంటే పిన్ కోడ్ 6తో మొదలయ్యేది ఏంటి అంటే కేరళ రాష్ట్రం అని చెప్పేసి ఇక్కడ చెప్పడమైంది.
నెక్స్ట్ రాజస్థాన్ కాలువ అంటే ఇందిరాగాంధీ కెనాల్ నీరు సరఫరా చేసే నదులు ఏవి? ఆన్సర్ సట్లెజ్, దిమాన్. నెక్స్ట్ క్వశ్చన్, తిరోగమన నైరుతి ఋతుపవనాల ప్రభావం లేని రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. తోవి, గిల్గిట్, హుంజ ఏ నదికి ఉపనదులు? ఆన్సర్ సింధు. బంగ్లాదేశ్తో సరిహద్దు లేని రాష్ట్రము? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, బైర్వాస్ నిల్వలు అధికంగా లభించే రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో ఉన్న సముద్ర రేవులలో దేనికి సహజమైన హార్బర్ లేదు? అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటండి, అయితే మన భారతదేశంలో ఉన్న సముద్ర రేవులలో దేనికి సహజమైన హార్బర్ లేదు? అంటే దేనికి సహజమైన హార్బర్ లేదని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అండి. సముద్ర రేవులలో ఆన్సర్ వచ్చేసి పారాదీప్. అంటే పారాదీప్ సముద్ర రేవుకి సహజమైన హార్బర్ లేదని చెప్పేసి ఇక్కడ ఆన్సర్ అండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.